పూర్తి వీడియో చూసి అసలు సెమీ కండక్టర్స్ ఎందుకు వాడతారో తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుండి మిజైల్ వరకు, ఎలక్ట్రిక్ కార్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి టెక్నాలజీ వెనుక ఒక చిన్న చిప్ ఉంటుంది. ఈ చిప్ లేకపోతే ప్రపంచం ఒక రోజు కూడా ముందుకు నడవడం కష్టం. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం సెమీ కండక్టర్స్ కోసం పోటీ పడుతుంది. ఈ రేపు ఏంటి దాంతో తయారయ్యే చిప్ ఎలక్ట్రానిక్ డివైజెస్కి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. మొబైల్, ల్యాప్టాప్, మా టీవీ, కార్, ఏటీఎం, మెంటల్ ఎక్విప్మెంట్, శాటిలైట్స్ ఎన్నో టెక్నాలజీస్ ఈ రోజుల్లో ఇప్పటి వరకు ఇండియా ఎక్కువ వేరే దేశాల్లో నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. 2020-22 మధ్య గ్లోబల్ చిప్ షార్టేజ్ వల్ల కార్ కంపెనీస్ ప్రొడక్షన్ ఆపేశాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కూడా ఇబ్బందులు. అప్పుడే ఇండియా ఒక ముఖ్యమైన మా దేశంలో అవసరమైన చిప్స్ తయారు చేయాలి, ఇంపార్టెన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, డిపెండెన్స్ తగ్గించాలని ఆలోచనకు వచ్చాయి. మరి ఇండియాలో సెమీ కండక్టర్ మిషన్ ఎక్కడ? గవర్నమెంట్ సెమీ కండక్టర్స్ కంపెనీస్కి లక్షల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ అందిస్తోంది. కొత్త ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. గుజరాత్, అస్సాం లాంటి స్టేట్స్లో సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ప్యాకేజింగ్, టెస్టింగ్, అసెంబ్లీస్ ప్లాంట్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈ ఫ్యూచర్లో ఇండియా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీని మరింత బలంగా మార్చగలవు. ఇండియాకి లాభాలు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ వల్ల లక్షల మంది జాబ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్గా పెరుగుతుంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వస్తాయి. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. టెక్నాలజీలో ఇండియా ఇంకో స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్తుంది. మరి ఇండియా ముందున్న ఛాలెంజెస్ ఏమిటి అంటే, కానీ ఈ జర్నీ ఈజీ కాదు. చిప్స్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. హైలీ స్కిల్డ్ ఇంజనీర్ కావాలి. 24 hours అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ, ప్యూర్ వాటర్ సప్లై అవసరం. మరి ఇలాంటివి ఆల్రెడీ తయారు చేసిన దేశాలు ఏంటి అంటే తైవాన్, సౌత్ కొరియా, అమెరికా, చైనా లాంటి దేశాల్లో కంప్లీట్ అయ్యాయి.